మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. రైట్ నో మనతో పాటు ఉన్నారు డాక్టర్ రంగనాథన్ గారు, సీనియర్ న్యూరో సర్జన్. సార్తో మాట్లాడదాం. ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి టాపిక్, అస్సలు స్కిప్ చేయకండి. సార్ నమస్తే సార్. ఈ డేస్లో చూస్తుంటే ఒక 2-3 డేస్లోంచి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సార్ టాపిక్. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి తిరిగి బ్రతికింది అంటే జనరల్గా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి బ్రతకవచ్చా సార్? అసలు ఆ ఛాన్స్ ఉంది అంటారా? ఏంటి అసలు ఏం జరిగింది దాని గురించి వివరణ సార్. అంటే ఈ మధ్య కాలంలో గత 2 రోజుల నుంచి మీడియాలో ఇది ఒక 50 సంవత్సరాల స్త్రీ జరిగింది ఏమిటంటే ఉత్తరప్రదేశ్లోని బారేలీ జిల్లాలో అపస్మారక పరిస్థితిలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది. కొన్నాళ్ళు అక్కడ డాక్టర్లు వైద్యం చేసిన తర్వాత ఇంకా లాభం లేదు. వాళ్ళు చెప్పిన ప్రకారం బ్రెయిన్ డెడ్ అయింది, ఇంకా మీరు ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. మీడియాలో కథనం ప్రకారం ఆమె హస్బెండ్ అంత్యక్రియల కోసం కూడా రెడీ చేయండి అని ఊర్లో చెప్పడం, బారేలీ డెహ్రాడూన్ రోడ్ మీద వస్తూ ఉంటే హైవే సడన్ గా ఇక గోతిలాగా రావడం, దానిలో ఈ అంబులెన్స్ పడి ఏదో జరిగింది. సడన్ గా ఆమె కళ్ళు తెరిచి చూసింది. ఆ తర్వాత పక్కన ఉన్నటువంటి ఫిల్బిత్ అని వేరే ఇంకో ప్లేస్లో అక్కడ న్యూరో సర్జరీ ఫెసిలిటీ ఉండే సౌకర్యం దగ్గరికి వెళ్ళడం, అక్కడ అన్ని వైద్యం అంతా జరిగిన తర్వాత ఆమె పూర్తిగా కోలుకుంది, నార్మల్ మాట్లాడుతుంది. ఇక్కడ ప్రశ్న ఏం ఉదయిస్తుందంటే, బ్రెయిన్ డెడ్ పేషెంట్ సజీవంగా ఉండడానికి సాధ్యమా అంటే దానికి శాస్త్ర ప్రకారం 2026లో కూడా ఉన్న ఆధారాల ప్రకారం అసాధ్యం. అయితే మరి మీడియాలో వచ్చే కథనం ఏమిటి? ఇక్కడ ఏమిటంటే బ్రెయిన్ డెడ్ అని ఒక పేషెంట్ని డిక్లేర్ చేసే ముందు చాలా కొన్ని నిర్దిష్టమైన విధి విధానాలు ఉన్నాయి. అందులో ఎక్కడన్నా కానీ దానిని మనం బైపాస్ చేసినా ఆ విధి విధానాన్ని లోపభూయిష్టమైనా కూడా ఇలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకి ఏదో ఇప్పుడు పాటకి కొన్ని వ్యాధులు ఉంటాయి, ఎన్నోసార్లు బ్రెయిన్ డెడ్ జరుగుతూ ఉంటాయి. ఇంకొక ముఖ్యమైన అంశం ఈ రోజుల్లో ఏమిటంటే అవయవ దానం విరివిగా జరుగుతుంది. మనం వింటూ ఉంటాం, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా హార్ట్ ఇచ్చారు, 2 ఊపిరితిత్తులు ఇచ్చారు, కంటి తాలూకు దానం జరిగింది, 2 మూత్రపిండాలు, లివరు. అంటే ఒక వ్యక్తి చనిపోయినా కూడా ఇంకా ఎంతో మందికి తను జీవన ప్రదానం చేసిన దాత అవుతాడు. సో అందువల్ల అలాగని మనం పేషెంట్ పూర్తిగా సజీవంగా తీయలేము అది. అందువల్ల బ్రెయిన్ డెడ్ అన్నది చాలా చాలా ముఖ్యం. ఏదైనా హాస్పిటల్లో పేషెంట్ సీరియస్గా ఉన్నాడు అనుకోండి, దానికి ఒక టీమ్ ఆఫ్ డాక్టర్లు ఉంటారు. దానికి రూల్ ఉంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్. ఏముంటుంది? ఒక స్పెషలిస్ట్, మెయిన్ స్పెషలిస్ట్, ఇంకొక 2 సబ్జెక్ట్ స్పెషలిస్టులు. 5 సంవత్సరాల కంటే మినిమం తక్కువ ఉండకూడదు. వెళ్ళి మళ్ళీ ఎక్స్పీరియన్స్, ఎవరో యంగ్స్టర్స్ ఏదో తప్పు చేయడానికి లేదు. వీళ్ళ టీం అంతా 2 సార్లు కనీసం పరీక్ష చేసి ఈ కొన్ని విధానాలు నేను చెప్తాను. అప్పుడు కూడా ఈ వ్యక్తికి రెస్పాన్స్ రాలేదు అని అంటే అప్పుడు బ్రెయిన్ డెడ్ అని. ఏమిటవి? ఒకటి, ముందు పేషెంట్ పరీక్ష చేస్తాం. పరీక్ష చేస్తుంటే అసలు కళ్ళు తెరిచి చూడడం లేదు, చేతులు తీసుకుపోయేటట్టయితే చేయి పడిపోతుంది, చేతులన్నీ కాళ్ళు చేతులు టైట్గా అయిపోయినాయి, గాలి తీసుకోవటం లేదు. ముఖ్యంగా స్పాంటేనియస్ బ్రీదింగ్ అంటాం. నార్మల్గా అందరూ గాలి తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, నార్మల్ తీసుకునేటట్టయితే స్పాంటేనియస్ బ్రీదింగ్. ఒక్కొక్కసారి వెంటిలేటర్ మీద ఉండేటట్టు ఏమవుతుంది, ఆ స్పాంటేనియస్ బ్రీదింగ్ అన్నది కొంచెంసేపు తక్కువ ఉంటుంది, తర్వాత డిస్కనెక్ట్ చేస్తే మళ్ళీ కొంత పుంజుకుంటుంది, కొంచెం అన్నా. అప్పుడు కూడా మనం డిక్లేర్ చేయడానికి ఆస్కారం లేదు. కంటి పాపలు ఉంటాయి, 2 కంటి పాపలు, మామూలుగా అది 2 మిల్లీమీటర్లు ఉంటుంది. అది కానీ ఎక్కువ వేసినట్టయితే, లైట్ వేసినట్టయితే 2 కంట్రాక్ట్ చిన్నగా అవుతుంది. 2 కంటి పాపలు పెద్దవి అయిపోయాయి అనుకోండి. అదే కాకుండా కొన్ని బ్రెయిన్ స్టెమ్ రిఫ్లెక్స్, బ్రెయిన్ స్టెమ్ అంటే బ్రెయిన్లో ముఖ్యమైన కేంద్రం, అంటే ఊరికి చుట్టుపక్కల అంతరకు కూడా ఏదైతే కరెంట్ సప్లై చేసేటువంటి ట్రాన్స్ఫార్మర్ మాదిరి బ్రెయిన్ స్టెమ్. అదేమిటి? బీపీ, పల్సు, గాలి తీసుకోవడం, స్పృహలో ఉండి ఇవన్నీ కంట్రోల్ చేసేటువంటి ముఖ్య కేంద్రం బ్రెయిన్ స్టెమ్. అన్నారా? ఇప్పుడు అక్కడ కానీ రిఫ్లెక్స్ అని ఉంటాయి, ఏంటో కొంచెం తగ్గడం. మనం ఏదైతే గొంతుకులో ఇలా గిల్లామనుకోండి, కొంచెం తగ్గాడు అనుకోండి, ఇంకా బ్రెయిన్ స్టెమ్ రిఫ్లెక్స్ ఉంది అంటే బ్రెయిన్ డెడ్ కాదు. అలాగే గొంతుకులో మింగడం, ఇప్పుడు కొంతమంది అనస్థీషియా వాళ్ళు ఒక ట్యూబ్ ఇదేసి దాన్ని మింగుతున్నాడా లేదో చూస్తున్నాడు లోపలికి, గ్యాగ్ రిఫ్లెక్స్ అంటారు. ఇంక కొన్నిసార్లు ఈ చెవులో ఈ చల్లటి నీరు కానీ వేడి నీళ్ళు కానీ దాన్ని లోపలికి పంపించి ఈ కంటి గుడ్లు పక్క తిరగడం ఏమైనా ఉందా అని చూస్తాం, చేస్తాం. ఇవన్నీ చేసిన తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే యాప్నియా టెస్ట్ అని. అంటే వెంటిలేటర్ మీద ఉన్నాడు, వెంటిలేటర్ ఉండగా మనం చెప్పలేం కదా. వెంటిలేటర్ ముందు డిస్కనెక్ట్ చేసి, వెంటిలేటర్ ముందు ఆక్సిజన్ ఏదైతే ఉండేది సాంద్రత ఎంత ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఎంత ఉంది, వెంటిలేటర్ డిస్కనెక్ట్ చేసిన తర్వాత తనంతరం గాలి తీసుకుంటున్నాడా లేదా, వెంటిలేటర్ తీసిన తర్వాత మళ్ళీ ఏబీజీ అని ఒక టెస్ట్ ఉంటుంది, ఆర్టీరియల్ బ్లడ్ గ్యాసెస్ అని ఒక బ్లడ్ టెస్ట్ తీసి దాంట్లో ఆక్సిజన్ ఎంత ఉంది, కార్బన్ డైఆక్సైడ్ చూసేది. ఇలాగ డిస్కనెక్ట్ చేసిన తర్వాత వ్యక్తి దాని గాలి తీసుకోకపోయినా, కార్బన్ డైఆక్సైడ్ అన్నది పెరిగిపోయినా అప్పుడు ఈ వ్యక్తికి యాప్నియా టెస్ట్ పాజిటివ్. యాప్నియా టెస్ట్ యాప్నియా అంటే గాలి తీసుకోకపోవడం పూర్తిగా.
అలాగ 2 సార్లు కన్ఫర్మ్ చేయాలి. అప్పుడు ఆ వ్యక్తి ఇంకా కొన్ని ముఖ్యమైనటువంటి పరీక్ష విధానాలు కూడా ఉన్నాయి. ఒకటి బెడ్ సైడ్ ఈజీ అని అంటాం, ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్. మామూలుగా ఏదైతే ఎవరికైనా ఫిట్స్ వచ్చినా బ్రెయిన్లో ఏమైనా యాక్టివిటీ ఎలా ఉంది, ఏదైతే గుండెకి ఈసీజీ అని చేస్తామో బ్రెయిన్కి ఈఈజీ అని చేస్తాం. అది బెడ్ సైడ్ చేసే సౌకర్యం ఉంది, ఈ హాస్పిటల్లో కూడా ఉంది. అది కానీ ఫ్లాట్ లైన్ వచ్చింది అనుకోండి, అంటే బ్రెయిన్ పనిచేయటం లేదు. అవును. అదే కాకుండా ఇప్పుడు బ్రెయిన్కి ఇంకొక యాంజియోగ్రామ్ అని ఉంటుంది. అంటే బ్రెయిన్ లోపల రక్తనాళాల లోపలికి మందు పంపించి ఆ రక్తనాళాలు కానీ తాలూకా స్థితిగతులు సరిగ్గా పనిచేస్తే బ్రెయిన్ డెడ్ కాడు. అందులో కానీ పోవటం లేదనుకోండి ఆ కాంట్రాస్ట్. ఇంకోటి న్యూక్లియర్ స్కాన్ అని ఉంటుంది, అంటే ఐసోటోప్ అని ఒకటి ఉంటుంది సెపరేట్గా. ఇది కూడా పంపించినట్టయితే ఐసోటోప్ కానీ బ్రెయిన్కి పోవాలి, నార్మల్గా రక్త ప్రవాహం గురించి బ్రెయిన్కి వెళ్ళాలి. అది కానీ వెళ్ళకపోయినా బ్రెయిన్ డెడ్ అని. అయితే ఇవన్నీ కూడా జరిగిన తర్వాత కూడా ఇవన్నీ లక్షణాలు కన్ఫర్మ్ చేసిన తర్వాతే ఒక వ్యక్తిని బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు. తర్వాత వాళ్ళ అటెండెన్స్ అందరూ మంచి మనసు చేసుకొని పెద్ద మనసు చేసుకొని చనిపోయింది కారణం ఏదైనా కానీ యాక్సిడెంటో ఇంకేదో రకరకాల కారణాలు. ఇంకొక ముఖ్యం ఏమిటి, బ్రెయిన్ డెడ్ డిక్లేర్ చేసే ముందు కొన్ని ఇప్పుడు మాటకి ఏదైనా మందులు ఎక్కువ ఓవర్ డోస్ ఏదైనా స్లీపింగ్ పిల్స్ తీసుకున్నారనుకోండి, ఆ టైంలో వాళ్ళకు రెస్పాన్స్ ఉండదు. ఏదైనా పాము కాటు వేసిందని ఆ విషం వల్ల కూడా ఉంటుంది. అదే కాకుండా కొంతమందికి ఇంకేమిటి, బాగా ఎక్కడో చలికాలం ఉంది ఉత్తర భారతదేశంలో, ఆ టైంలో కానీ టెంపరేచర్ బాగా డ్రాప్ అయిన హైపోథెర్మీ అంటాం, దానివల్ల కూడా రెస్పాన్స్ కనబడదు. ఇవన్నీ క్లియర్గా చూసిన తర్వాత టెంపరేచర్ రికార్డ్ చేయాలి, షుగర్స్ ఎలాగ ఉన్నాయో చూడాలి, ఇందాక చెప్పిన అన్ని లక్షణాలు చూడాలి, అవసరమైతే ఈజీ బెడ్ సైడ్ చేయాలి, లేకపోతే సిటీ స్కాన్ ప్రతి ఊర్లో ఉంది, సిటీ స్కాన్ చేయాలి. ఇవన్నీ టెస్టులు చేసిన తర్వాత తప్ప అది కూడా ఏ ఒక్కరు కూడా దీన్ని నిర్ధారించడానికి లేదు. ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్, అంటే ఒక వ్యక్తి పొరపాటును చేసినా కూడా ఈ మిగతా 2 వ్యక్తులు కూడా దాన్ని సరిదిద్దడానికి ఆ టీంలో ఎవరెవరు ఉండొచ్చు సార్? లైక్ ఒక ప్రైమరీ ఫిజిషియన్, న్యూరో సర్జన్, లేకపోతే న్యూరో ఫిజిషియన్, ఒక ఇంటెన్సివిస్ట్, ఇంకా దీంట్లో నిపుణులు నిష్ణాతులు ఉంటారు, వాళ్ళు ఒక్కొక్క 2 3 టీం ఉంటుంది. ఆ 2 కూడా ఎవరంటే మరీ జూనియర్లు కాకుండా కనీసం 5 సంవత్సరాలు భయపడి అందులో అనుభవం, అంటే ఇలాంటి బ్రెయిన్ డెడ్ డిక్లేర్ చేసేటువంటి అప్పుడు బ్రెయిన్ డెడ్ అని చెప్తాం. ఇప్పుడు అవయవదానం కోసం భారతదేశం అంతా కూడా విరివిగా జరుగుతూ ఉంది. అది ఎంతో గొప్ప మహత్తరమైనట్టు అన్ని దానాల కంటే అవయవదానం, రక్తం దానం చేస్తేనే గొప్ప అని అంటామే. అలాంటప్పుడు దాని శరీరంలో ఒక భాగాన్ని ఇవ్వగలిగితే అది ఎంతమందికి ఉపయోగం, ఎంతమందికి జీవితాన్ని ఇచ్చినట్టు అవుతుంది. అలాంటి సందర్భాల్లో కూడా ఈ బ్రెయిన్ డెడ్ అనే అంశం చాలా చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఈ ఊర్లో జరిగింది ఏమిటి అంటే, అసలు ఏం జరిగింది సార్? ఇంట్రెస్టింగ్ గా ఉంది, అది చాలా ఇంట్రెస్టింగ్. మీరు సెర్చ్ చేసి అక్కడ ఏదో కథలకి వచ్చింది, చాలా సంతోషం. వెంటనే వాళ్ళు దారి మళ్ళించి పక్కన ఉన్న ఇంకొక హాస్పిటల్ ఏదైతే ఫిల్బిట్ అని ఒక ప్రాంతం ఉంది, అక్కడ తీసుకెళ్లారు. అక్కడ న్యూరో సర్జన్ వాళ్ళందరూ చూసి కాళ్ళ మీద పాదం మీద 2 ఘాట్లు కనబడి, ఏమిటి ఆ కాటులో వాళ్ళు పరీక్ష చేస్తే మోస్ట్ ప్రాబబ్లీ ఏదన్నా పాము కాటు వేసి ఉంటుంది. దాని వలన వ్యక్తి పూర్తిగా విషం వల్ల ఏమిటంటే స్పృహ కోల్పోవడం, ఆ టైంలో ఉన్న దాని తాలూకా సరైన మందు అందకపోవడం వల్ల, ఎందుకంటే అక్కడ పాత హాస్పిటల్లో ఆ డయాగ్నోస్ అనేది పాము కాటు అని జరగకపోవడం వల్ల దానికి విషపూర్తి చేయడానికి మందులు ఇవ్వలేదు, యాంటీ వెనమ్ అంటారు, ఇవ్వలేకపోయారు. ఇక్కడ ఈ డాక్టర్ గారు అది విషం తాలూకా కాటుకి విరుగుడు మందు ఇవ్వడం వల్ల నెమ్మదిగా పేషెంట్ రికవర్ అయిపోయింది. అంటే ఆ గుంతలో పడినప్పుడు ఎందుకు అక్కడే జరిగింది యాక్టివిటీ, అది దాని సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ అంటారు. నిజానికి ఏదో బ్రెయిన్ డెడ్ కాదు, అక్కడ ఏదో కొంత తేడా వచ్చింది, డయాగ్నోసిస్ లోనే కొంచెం ఇది వచ్చింది. ఇదేదో సినిమాలోనో లేకపోతే మీడియా కథనం ప్రకారం ఇలా జరుగుతూ ఉంటుంది, కానీ నిజ జీవితంలో జరుగుతూ ఉంటుందా చెప్పండి? అంతవరకు లేని కథలకు సడన్ గా ఆ కుదుపులో రావడం జరిగింది తప్ప, అలాగైతే బ్రెయిన్ డెడ్ వచ్చిన వాళ్ళందరూ ఆ గుతుకుల దగ్గర లోపల తీసుకెళ్తే నార్మల్ అయిపోరు కాదు కదా. అంటే ఏమిటంటే ముందు ఎక్కడైతే ఎవరిని నిందించేటువంటి ప్రయత్నం కాకపోయినా ముందు హాస్పిటల్లో ఈ విధి విధానాలకు ఏదన్నా కొంచెం లోపభూయిష్టంగా అయి ఉండాలి, దానిని ఏదన్నా కానీ పూర్తిగా అవగాహనలో తీసుకోకపోవడం వల్ల జరిగి ఉంటుందని నా ఆలోచన. ఎందుకంటే ఒకసారి బ్రెయిన్ డెడ్ ఏవైతే లక్షణాలు మళ్ళీ చెప్తున్నారు రిపీటెడ్గా, 2 కంటి పాపలు పూర్తిగా డైలేట్ అయిపోయి పెద్దవైపోయి, దగ్గు తగ్గడం కానీ మింగడం కానీ రిఫ్లెక్సెస్ లేకపోయినా, క్యాలరిక్ రిఫ్లెక్స్ యాబ్సెంట్ ఉన్నా, ఈజీ యాబ్సెంట్ ఉన్నా, ఏదైతే యాప్నియా టెస్ట్ ఏదైతే వెంటిలేటర్ డిస్కనెక్ట్ చేసినప్పుడు స్పాంటేనియస్ గాలి తీసుకోకుండా దానికి తోడు కార్బన్ డైఆక్సైడ్ పెరిగినా, ఈ సిటీ యాంజియోగ్రామ్ ప్రతి దగ్గర ఇప్పుడు సిటీ యాంజియోగ్రామ్ ఉంది, దాంట్లో కానీ రక్తనాళాల లోపలికి కాంట్రాస్ట్ పోకపోయినా అది బ్రెయిన్ డెడ్ కింద మెత్తారు. ఈ రోజున్న పరిస్థితుల్లో ముఖ్యంగా అవయవదానానికి ఎంతో మంది ముందుకు వస్తున్న పరిస్థితుల్లో డాక్టర్ల మీద చాలా గురుతర బాధ్యత ఉంది. ఎందుకంటే మేము చదువుకున్నప్పటి నుంచి కూడా ఒక గొప్ప విషయం మహానుభావులు మాకు చెప్పేవాళ్ళు, అన్నిటికంటే కష్టమైన విషయం ఏంటి తెలుసా మీ జీవితంలో అని చెప్పేవాళ్ళు మహానుభావులు. నేను చదువుకున్న ఎయిమ్స్లో ఢిల్లీలో
ఏమిటది? ఏం చెప్పారు? డెత్ డిక్లేర్ చేయడం కష్టం, కష్టమా సార్? చాలా కష్టం. చాలా విచారకరమైన విషయం. చాలా బాధాంతో ఉంటారు అటెండెన్స్, చాలా ఆందోళనగా ఉంటారు. ముఖ్యంగా కార్పొరేట్ వ్యవస్థలో ఇది చాలా ముఖ్యం. ఇప్పటికే చాలా ఖర్చు అయి ఉంటుంది. కాబట్టి డెత్ అన్నది డిక్లేర్ మరణం, మీ పేషెంట్ ఏదైతే మీ దగ్గర వాడు వ్యక్తిని ఈ రోజు ఇంకా లేడు అని చెప్పడం అన్నది అవును సార్. చాలా కష్టమైంది. దానికి నీకు ఎంతో నాలెడ్జ్ కావాలి, వాళ్ళు కన్విన్సింగ్ చేసే ఎబిలిటీ కావాలి. సర్జరీ చేయడం దానికన్నా డెత్ డిక్లేర్ చేయడం అన్నది వాళ్ళని కన్విన్స్ చేయడం దానికంటే ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడైతే కార్పొరేట్ రంగం ప్రతి ప్రాంతంలో ఉందో, ఎక్కడైతే ఖర్చు ఉంటుందో, ఇది ఇంకా ముఖ్యం కాబోతుంది. దానికి తోడు ఇందాక చెప్పినట్టుగా అవయవదానం అన్నది ఏదైతే జీవనదాన ప్రోగ్రాం చాలా గొప్పటి ప్రోగ్రాం భారతదేశంలో నడుస్తుందో, ఎంతో మందికి దాని వలన జీవితం ప్రసాదించడం జరిగిందో, అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగకరం. ఇప్పటికీ మనం వింటూ ఉంటే హైదరాబాద్లోని ఎన్నో దాంట్లో లైన్లో లిస్ట్ ఉంటుంది వాళ్ళకి. ఏది ఇలాంటి దానం వచ్చే వాళ్ళు ఎవరు ఉపయోగం ఉంటుంది, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు పేషెంట్లకు రావాలి అని ఒక లైన్ ఉంటుంది. ప్రతి దగ్గర లిస్టు, ఆ గ్రూపు, అవన్నీ చాలా విధానాలు ఉంటాయి. అప్పుడు ఏ హాస్పిటల్ నుంచి ఎక్కువగా ఈ బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ వస్తున్నారు, దాని నుంచి అక్కడ ఎక్కువగా అవయవాలు ఇవ్వడానికి కూడా మనం చూస్తుంటాం. ఇది గ్రీన్ కారిడార్ క్రియేట్ చేసి ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా హాస్పిటల్ వరకు టోటల్గా ట్రాఫిక్ ఆపేసి అక్కడ హార్ట్ తీసుకొచ్చినా కానీ, లంగ్ తీసుకొచ్చినా కానీ, అంటే భారత ప్రభుత్వము కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ దీనికోసం కూడా ఇంత మంచి ఉత్పాదన చేస్తున్నాయి, కృషి చేస్తున్నాయి. అలాంటప్పుడు ఏంటంటే ఇంకా ముఖ్యమైన విషయం, ఈ బ్రెయిన్ డెడ్ అనేది మామూలుగా లూజుగా దాన్ని డిక్లేర్ చేయకుండా అన్ని విధానాలు ఫాలో చేయడం వల్ల అవసరం ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్రెయిన్ డెడ్ ఎలాంటి సందర్భాల్లో డిక్లేర్ చేయాలి, బ్రెయిన్ డెడ్ గురించి పూర్తి వివరణ, అలాగే యూపీ బారెల్లీ 50 years విమెన్ గురించి జరిగిన సంఘటన గురించి మాకు తెలియజేస్తున్నారు. వినయ్ శుక్లా గారి గురించి చాలా సంతోషం. ఎస్ అంటే అట్లా బ్రెయిన్ డెడ్ అని ఎందుకు నార్మల్ కాదు, అది బ్రెయిన్ డెడ్ అయినా కాదు, ఎవరైనా పేషెంట్ అంత ప్రమాదం నుంచి బాగున్నట్టుగా మనందరికీ సంతోషం, ఆ భగత్ కృప. కానీ మనం బ్రెయిన్ డెడ్ జరిగితే ఈ వ్యక్తి రికవర్ అయిందా అనే క్వశ్చన్కి మాత్రం బ్రెయిన్ డెడ్ కానీ డిక్లరేషన్ కానీ సరైనది అయితే సైన్స్ ప్రకారం అది అవకాశం లేదు. ఇంకేదో మ్యాజిక్ జరిగితే మనం నాకు చెప్పలేం కష్టం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే.